అనకాపల్లి జిల్లా పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నమరెడ్డి అదీప్ రాజు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ప్రచారానికి ధీటుగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వెంటరాగా భారీ కార్ల కాన్వాయ్తో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం రాత్రి సబ్బవరం మండలం బంగారమ్మపాలెంలో ఇక్కడి ఎంపీటీసీ సభ్యుడు రాపేటి అరుణ రాము ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాపేటి రాము మాట్లాడుతూ చంద్రబాబు మాయమాటలు నమ్మొద్దని, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేయలేక బొక్కబోర్లా పడతారని ఎద్దేవా చేశారు. ప్రతి నెల వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇచ్చే పింఛన్ సొమ్మును ఇంటి వద్దకు ఇవ్వొద్దని ఎన్నికల కమిషనర్ కి ఫిర్యాదు చేయడంతో 31 మంది చనిపోయారని ఎంపీటీసీ రాము గుర్తు చేశారు. మళ్లీ పెందుర్తి నుంచి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అదే ప్రయోజనం గెలిపించుకుంటే ప్రస్తుతం అమలు జరుగుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను తూచా తప్పకుండా అమలు జరుగుతాయని వివరించారు. అభ్యర్థి అదీప్ రాజు మాట్లాడుతూ 2014లో ప్రజలకు, మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయకుండా మోసగించారని దుయ్యబట్టారు. మళ్లీ ఇప్పుడు సంక్రాంతికి వచ్చే బుడబుక్కలోళ్ల వేషగాళ్లలా ప్రజల ముందుకు వచ్చి నెరవేర్చలేని హామీలు ఇస్తున్నారని, వాటిని చూసి ప్రజలు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి, ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాల గురించి ఒక్కొక్కటిగా ఎమ్మెల్యే వివరిస్తున్నప్పుడు ప్రజల్లో నుంచి, వృద్ధుల నుంచి స్పందన లభించింది. ఈ చైతన్య రథంపై సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు, గండి రవికుమార్, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రి బాబు, బంగారంపాలెం మాజీ ఎంపీటీసీ సభ్యుడు బిశెట్టి వెంకట్రావు, నూకరాజు, ఎన్పి రాజు, కొటాన వెంకటరమణులు పాల్గొన్నారు. అనంతరం వంగలి, రాయపూర్, అగ్రహారం, టెక్కలిపాలెం, నాయనమ్మపాలెం, నల్లరేగులపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కటి కూడా ఎంతో అద్భుతమైనవి. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు, మన పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా అప్పు చేసుకొని ఆ పండుగ చేసుకునే వాళ్ళని. మరి అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ల పథకాలు ప్రతి నెలలో కూడా ప్రతి మనిషికి కూడా ఏదో ఒక స్కీమ్. రామనాయుడు సూర్యకుమార్ గారికి, గ్రామ నాయకులు బిశెట్టి వెంకట్రావుకి, కోరిపల్లి నోకరాజు గారికి, గండి రవికుమార్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా, గ్రామ నాయకులకు, మండల నాయకులకు, విలేకరులకు, పత్రికా విలేకరులందరూ కూడా గ్రామ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రతి గ్రామంలోనూ కానీ ప్రతి జిల్లా ఎక్కడ చూసినా సరే మన రాష్ట్రంలో జగన్నామమే మారుమవుతుంది. మరి ఒకసారి బంగారంపల్లి వరకు వచ్చేసరికి గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇన్ని బంగారంపల్లి వరకు వచ్చేసరికి గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా సేవకైనా గుర్తించి 1 గంట లైన్లో కరగని నిలబడి ఆ ఓటేస్తేనే మనం దానికి రుణం తీర్చుకున్నట్టు అవుతుందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారికి మనం రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది ఒకటే, మన గ్రామం మీకు తెలుసు. ఈ గ్రామంలో మనం చాలా సందర్భంలో పంచాయతీ మీటింగ్లు కూడా చెప్పుకున్నాం. కరెంటు మీటర్ కూడా పెట్టుకోవడానికి ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మన గ్రామం కింద ఉండేది అప్పుడు జిరాయితీ భూములు ఉండేది, మీదకి వచ్చేటప్పటికి ఇదంతా కూడా డీ పట్ట భూములుగా. కాబట్టి మరి సైకిల్ గుర్తు లేనప్పుడు, సరే మీ అభిమానం ఉంది కాబట్టి గతంలో నా మీద అభిమానంతోనో ఇంకో అభిమానంతో నాకు సైకిల్ గుర్తున్నప్పుడు కూడా ఓట్లు వేశారు. మీ ఊరి మనవడుగా, ఈ ఊరు అల్లుడిగా కావచ్చు, స్థానికుడిగా, పక్కన ఉన్న గ్రామస్తుడిగా మన స్థానిక నాయకులు కోఆపరేషన్తో చేసి ఉండొచ్చు. కానీ ఈరోజు ఈ సైకిల్ గుర్తు లేదు కాబట్టి మనం ఎవరి వల్ల అయితే లబ్ధి పొందామో ఆ గుర్తుల్లో గుర్తుంటుంది, అదే మన ఫ్యాన్. దానివల్ల కదా లబ్ధి పొందాం. కాబట్టి ఆ గుర్తులన్నీ పక్కన పెట్టేసి 2 గుర్తులు ఎంత అహంకారం అంటే నేరుగా కంప్లైంట్ ఇచ్చి ఇదే టీడీపీ తరఫున రాజమండ్రిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి ఆదిరెడ్డి వాసు అనేటువంటి అతను ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు పెద్ద గొప్పలాగా, నేనే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చాను, పెన్షన్ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి చెప్తున్నారు.
ఇవాళ ఎంతో మంది అవ్వాతాతలు వాళ్ళు ఇబ్బంది పడి లైన్లో నిలబడలేకపోతుంటే ఎండనక వాననక ఇబ్బంది పడుతుంటే అది చూసి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల ద్వారా ఇంటికి పెన్షన్ తీసుకెళ్ళివ్వాలి అని చెప్తే వీళ్ళేమో ఎట్టి పరిస్థితిలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వకూడదు అని చెప్పి మరి కంప్లైంట్ పెట్టి మరి ఎలక్షన్ కమిషన్కి అది ఆపినటువంటి పరిస్థితి. సందర్భాల్లో సిగ్నల్ ఉన్న దగ్గర అయితే నా ఫోన్లో చూపించేవాడిని, ఇప్పుడు లేదు. ఎంత అహంకారం అంటే పెన్షన్లు తీసుకునేటువంటి వాళ్ళని చూసి అంటారు వీళ్ళు ఇచ్చే 3,000 రూపాయలు ఇవ్వకపోతే ఏం చచ్చిపోతారా అని అడుగుతున్నారు. ఇలాగే అడిగాడు సేమ్. మీకు ఆ వీడియో పంపిస్తాను మీ అందరికీ కూడా. రేపే ఎల్లుండో ఇక్కడ ఆటో పెడతాం, దాని స్క్రీన్లో మీ అందరికి కూడా కనబడుతుంది. ఎంత అహంకారంగా అడిగాడంటే ఇప్పుడు పెన్షన్ ఇవ్వకపోతే పోయిందే ఉంది, వీళ్ళు ఇచ్చే 3,000 రూపాయలు ఇవ్వకపోతే ఏం చచ్చిపోతారా ఏంటని అడుగుతున్నారు. ఏం వీళ్ళు ఏ రకంగా అంటే అవసరానికి ఎన్ని కబుర్లైనా చెప్తారు, ఎన్ని కబుర్లైనా చెప్తారు, చేసేది మాత్రం ఏమి ఉండదు. సంచులు పట్టుకొని ఒక పూట అంతా కూడా రేషన్ డీలర్ దగ్గర నిలబడేవాళ్ళు. ఎక్కడమ్మా డీలర్, మీరు ఎక్కడ తీసుకునేవాళ్ళు రేషన్? ఊర్లో. ఇప్పుడు సెరసిపల్లి నుంచి ఎక్కడికి రావాలి? ఇక్కడికే రావాలి. చిన్నబంగారంపాలెం నుంచి ఎక్కడికి రావాలి? చిన్నబంగారంపాలెం నుంచి సెరసిపల్లి నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రేషన్ కావాలి అంటే సంచులు పట్టుకొని వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా నిలబడేటువంటి లైన్లు కట్టి. కానీ ఈరోజు నేరుగా మీ ఇంటి గుమ్మం దగ్గరికే మరి ఆటో పెట్టి నేరుగా మీకు దగ్గరలోనే మీకు బియ్యం అందించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. 3,000 రూపాయల పెన్షన్ 3,500 రూపాయలు కాబోతుంది అంటే మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అందరం కూడా ఆలోచన చేయాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలన్నీ, ఈ అమ్మఒడి కానివ్వండి, డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి, సున్నా వడ్డీ కానివ్వండి, ఎన్ని పథకాలు ఇవన్నీ రావాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ పథకాలన్నీ కూడా వస్తాయి. ఇవాళ పక్క నుంచి జై జగన్ సభాధ్యక్షులు పక్క నుంచి జై జగన్ సభాధ్యక్షులు అనేకమైనటువంటి విషయాల్ని మరి ఇప్పటి వరకు ఏ రకంగా ఇక్కడ డీ పట్టాలు రెగ్యులరైజ్ అవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఇల్లులు కట్టుకొని నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగిందో, గతంలో కనీసం కరెంట్ మీటర్ వేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగినటువంటి సందర్భం మనందరికి కూడా తెలుసు. ఇంకా సంక్షేమ కార్యక్రమాల కోసం వస్తే మీ అందరికీ కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఏ పథకాలు మన ప్రభుత్వం నుంచి వస్తున్నాయనేటువంటిది కూడా మీ అందరికి కూడా తెలిసిన కార్యక్రమం అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఈరోజు అమ్మఒడి దగ్గర నుంచి ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చుకున్నాం. అమ్మఒడి, డ్వాక్రా రుణమాఫీ, సున్నా వడ్డీ, 18,750 రూపాయలు, రేషన్ ఇంటి దగ్గర తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం, పెన్షన్ ఇంటి దగ్గరికి తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం, నాయని బ్రాహ్మణులకు 10,000, రజకులకి 10,000, టైలరింగ్ చేసుకుంటే 10,000, ఇలా ఆటో ఉంటే 10,000, విద్యా దీవెన, వసతి దీవెన, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి ఇవాళ మళ్ళీ వస్తారు. సంక్రాంతి పండగ ముందు వస్తుంటారు కదా వాయించుకొని, మళ్ళీ అలా వస్తారు. ఇవాళ మేము ఇది చేస్తాం, అది చేస్తాం, ఇంకా నమ్మితే ఇంటికి 1 కేజీ బంగారం ఇస్తాం, ఒక బెంచ్ కార్ ఇస్తామని కూడా చెప్తారు. నమ్ముతామా మనం? నమ్మకంలో ఉండాలి. ఫ్యాను జగను, జగను ఫ్యాను, ఫ్యాను జగన్, జగన్ ఫ్యాన్. జగన్మోహన్ రెడ్డి గారిని మైండ్లో పెట్టుకోవడం, ఫ్యాన్ గుర్తు మీద బటన్ నొక్కడం. అమ్మా